ఉండాలి మళ్ళా మీ దీవెనార్తులు మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేసేదే లేదు, ముందుగా నెత్తిగీతలు చూడురి. యుద్ధ విమానం ఎక్కిన రాష్ట్రపతి మేడం, జవాన్ బట్టలల్లా అసలు కునం బట్టలేం. రైతుల దగ్గరికి చిన్న సీఎం చేస్తాడంట పక్క సాయం. ఊర్లల్లా రైతుల గోసలు, జుబ్లీల్స్ చుట్టే అందరూ లీడర్లు. చెయ్యిపాటి మంత్రి అవాక్, అవ్వ ఇచ్చింది మళ్ళా గట్టిగా జలక్. గీ మోంతా తుఫాన్ ఏందో ఏమో గాని మొత్తం తుక్కు తుక్కు చేస్తుంది కదా. మొన్న ఆంధ్రాను ఆగమాగం చేస్తే నిన్న వరంగల్లును వరదలల్ల ముంచింది. ఇండ్లల్ల నీళ్ళే, షేన్లల్ల నీళ్ళే, ఆఖరికి కన్నీళ్ళే మిగిలేటట్టున్నాయి. మోంతా తుఫాను దిక్కెళ్ళి నిన్న ఓరుగల్లు అంతా ఒకటే ఆనలు. గా ఆనలకు పట్నం లెక్కున్న ఓరుగల్లు గిట్లా వరద నీళ్ళల్లో మునిగింది. చూసిండ్రు కదా, ఇండ్లల్లో నీళ్ళే, మొత్తం రోడ్ల మీద కూడా నీళ్ళే. అడుగు బయట పెడదామన్నా మస్తు బుగులైతుంది పబ్లిక్. దరిదాపు హన్మకొండ పట్టణం, మ్యాక్సిమం వరంగల్ జిల్లా అసలు శతాబ్ద కాలంలో ఎన్నడూ జరగనంత పెద్ద వర్షం ఇది. దానివలన ఊహించని మీదికెళ్ళి ధర్మసాగర్, ఒడ్డపల్లి, ఇట్లా మీదికెళ్ళి గన్పూర్, ధర్మసాగర్, ఒడ్డపల్లి మీదికెళ్ళి కూడా ఇక్కడికే మీది ఫ్లో ఇటే ఉంటుంది కాబట్టి ఇటు రావటం వల్ల హన్మకొండలో ఎక్కువ నష్టం జరిగింది. దీనివల్ల అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కాలనీ వాసులను తీసుకువెళ్ళి అటువంటి ఏర్పాట్లు, జేసీబీలు ఇట్లా తీసుకొచ్చి ఇవన్నిటి కూడా ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకు భోజనాలు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలలో అన్నిటిలో చేస్తున్నాం. ఊహించని, అసలు దశాబ్ద కాలంలో ఎన్నడూ పడని అంత పెద్ద వానలు పడటం వలన ఎవరు కూడా ఊహించింది కాదు ఇది. దీనికి మరి అదే గత సంవత్సరంలో కూడా వర్షాలు పడ్డాయి, అన్ని మునిగినాయి కానీ హన్మకొండ మునగలే. కాబట్టి దీన్ని అందరం కూడా సహకరించాలి. దీన్ని వచ్చేసారి వరకు కూడా ఇంకా జరగకుండా అన్ని ఏర్పాట్లు ఏ విధంగా, ఇప్పుడు ఆలోచన ఒకటి వచ్చింది, ఇంత పెద్ద వ్యవస్థ కూడా ఏ విధంగా తట్టుకోవాలనే ఆలోచనతో కూడా మనం ముందుకెళ్తాం. దయచేసి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా పెట్టినాం, వాటికి ఫోన్ చేయండి. మధ్యాహ్నం లోపల మీకు ఇప్పుడు జరగరాని జరిగింది నష్టం, భోజనాల ఏర్పాట్లు మీకు ఇక్కడెక్కడ ఉన్నాయో, ఇంకా మీరు ఏమైనా భయంకరమైన పరిస్థితిలో ఉంటే మీరు ఫోన్లు చేస్తే అక్కడికి రెస్క్యూ టీంలను ఇట్లా అన్నిటి కూడా ఆపరేట్ చేస్తున్నాం. రాత్రి అంతా కూడా అధికారులు కలిసి ఆపరేట్ చేసుకుంటూనే ఉన్నాం. ఇది ఇక్కడి పరిస్థితి ఉదయం 4-5 గంటల నుంచి వచ్చిన పరిస్థితి ఇది రాత్రి వర్షానికి వచ్చింది కాదు, వర్షం పడ్డ తర్వాత వచ్చిన ఫ్లో ఇది. దోషణ కాడికి సర్కారు బాగానే సాయం చేస్తుంది. పోలీసులు, ఆఫీసర్లు గిట్ల వరద బాధితులను కాపాడుతున్నారు, గాలకు తక్లీఫ్ కాకుండా చూసుకుంటున్నారు. చూడండి, ఇది నిన్నటి నుంచి మొత్తం రెస్క్యూ ఆపరేషన్లోనే ఉన్నాము. చాలా ప్లేసెస్లో మన కమిషనరేట్ పరిధిలోనే వాటర్ లాగింగ్ అయితే, సో పబ్లిక్ ఎక్కడెక్కడైతే స్ట్రాండెడ్ ఉన్నారో, స్టక్అప్ అయి ఉన్నారో, సో వాళ్ళని అందరినీ కూడా తీసేయడం జరిగింది. సో ఇప్పుడు వర్షాలు అయితే తగ్గినాయి కాబట్టి టోటల్గా ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు వాటర్ రిసీడ్ అవుతుంది. సో మేబీ ఇంకా 1-2 అవర్స్లోనే ఇంకా కొంచెం సిచ్యువేషన్ బెటర్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్గా పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ ఎక్కడెక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, దయచేసి మీరు ఇంట్లో నుంచి బయటికి రాకండి. సో ఏమైనా సౌకర్యాలైన అవసరం ఉంటే ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి వాళ్ళతో మాట్లాడుకొని మీకు అక్కడే ప్రొవైడ్ చేసుకోవడానికి ఇది ప్రయత్నాలు అట్లా చేస్తున్నాము. ఇంకా వేరే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే, ఎవరైనా మెడికల్ ఇల్లు ఉన్నారు, అదర్వైజ్ వేరే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ఇమీడియట్లీ షిఫ్ట్ చేయాల్సి ఉన్నది. సో దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి, 100కి కూడా ఇన్ఫార్మ్ చేయవచ్చు. సో వాళ్ళది డిజాస్టర్ డిఆర్ఎఫ్ వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళకి షిఫ్టింగ్ కూడా చేస్తాం. ముఖ్యమంత్రి సారు ముఖ్యమైన మీటింగ్ పెట్టి వరంగల్ పరిస్థితి ఎట్లున్నదో అరుచుకున్నాడు. ఉట్టి అరుచుకునుడే కాదుల్లో అందరికీ సాయం అందాలని చెప్పి ఆర్డర్లు వేసిండు ఆఫీసర్లకు. ముఖ్యమంత్రి సారు ముచ్చట గిట్లుంటే గియల్ల పొద్దుగల్ల ఓరుగల్లు మంత్రి కొండ సురేఖమ్మ గిట్ల పబ్లిక్లకు వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకున్నది.
చూసిండ్రు కదా, తాగనీకే నీళ్ళ బాటిలు, తిననీకే తిండి పంపియబట్టే సర్కారు దిక్కెళ్ళి. అంత చక్కగానే ఉన్నది గాని మా గలీలకి నీళ్ళేంది అని గరమయ్యింది ఓ కక్క. మేము భద్రకాళి గుడి దగ్గర జ్ఞాన సరస్వతి కాలనీలో ఉంటామండి. మా కాలనీ పరిస్థితి ఇలా ఉంది. కనీసము 15 ఫీట్ల వరకు వాటర్ అనేటిది వచ్చేసినాయి. మేము 5th ఫ్లోర్లో ఉంటాం కాబట్టి నేను ఈ వీడియో తీయగలుగుతున్నాను. ఇప్పటి వరకు మేము మున్సిపాలిటీ వాళ్లకు రాత్రి నుండి పోలీస్ వాళ్లకు కలెక్టరేట్కి టోల్ ఫ్రీ నెంబర్స్ తీసుకొని కాల్ చేస్తే మేము వస్తాం అన్నారు. వాళ్ళు రాలేదు. అసలు వర్షం తగ్గిపోయి ఇప్పటికి 10 గంటలు అయిపోయింది. వర్షం తగ్గి కూడా 10 గంటల పాటు అయింది. వర్షం తగ్గిన తర్వాత కూడా ఎటో పంపేయాల్సింది, ఎటో పోవాల్సిన నీళ్ళు అనేది మొత్తము ఇటు వస్తున్నాయి. ఆ మాట కూడా నేను చెప్పిన, మేము ఇప్పుడే కాదు దాదాపుగా 24 సంవత్సరాలు బట్టి ఇల్లు కట్టుకుని ఉన్నాం. మేము ఇంటి పన్నులు కడతాము, అన్ని కడతాము. అవి తీసుకోవడానికి అయితే బాగానే ఉంటారు. గవర్నమెంట్ ఇక్కడ వరంగల్లో మున్సిపాలిటీ గవర్నమెంట్ అనేది ఎంత వరెస్ట్ అంటే అంత వరెస్ట్ ఉన్నది. చెప్పినా వినలేదు. టోల్ ఫ్రీ నెంబర్స్కి ఎన్నిటికి కాల్ చేసినా కూడా వస్తాం అన్నారు. ఈ నీళ్ళు అనేది ఇక్కడ కాకుండా వేరే దిక్కు మరలిస్తే కానీ మేము ఈ కుటుంబాలలో బతుకుతామండి. లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందా అని అంటే మాకు అంత ఇబ్బంది అవుతుంది. ఇక కొంచెం అయితే 1st ఫ్లోర్లో కూడా వచ్చేటట్టున్నాయి. ఫ్లో చూడండి, వర్షం లేదు అయినా ఫ్లో ఎక్కడి నుండో వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకోవట్లేదండి. ఇది మా పరిస్థితి చూడండి ఎంత. అసలు 1st ఫ్లోర్కి అక్కడ మీరు ఫిల్లర్ దగ్గర చూస్తున్నారా, 1st ఫ్లోర్ దగ్గరకు వచ్చేసినాయి. ఇది పరిస్థితి అండి, ఎవ్వరూ పట్టించుకోరు. ఇది గట్లున్నది మళ్ళా వరంగల్ పరిస్థితి. గీ ముంతా తుఫాన్ ఆనరకు అన్ని జిల్లాలల్లా పంటలు మొత్తం ఆగమైనయుల్లా రైతులైతే గిట్ల మస్తు బాధపడుతున్నారు. పంట చేలు నాశనం అయిపోయినాయి. మమ్మల్ని ఆదుకుండేలు ఎవరు ఏ గవర్నమెంట్ లేదు. మరి ఈ చేన్లు ఇలా అప్పులు తెచ్చి ఇలా పంటలు పెట్టుకున్నాం. ఇలా అన్ని నాశనం అయిపోతున్నాయి. మాకు వర్షాలు దాటి ఏవో సారు ఎవరైనా గవర్నమెంట్ ఎవరైనా రావట్లేరు. మా ఇబ్బందులు ఎవరు చూస్తలేరు. ఇవన్నీ మా పంటలన్నీ నష్టం అయిపోతున్నాయి. మా గవర్నమెంట్ ఏదైనా నష్టపరిహారం కట్టియాలని చేరుకుంటున్నాం. ఎవరైనా వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చూస్తున్నాం. మేము ఎవరైతే రావట్లేదు ఇంతవరకు అయితే. ఇన్నరు కదా, రాష్ట్రమంతా రైతుల గోస గిట్లనే ఉన్నది. జర సీఎం రేవంత్ అన్న గీ అన్నదాతలను ఆదుకోండన్నా. ప్రధాని మోడీ సార్ అయితే జవాన్లను కలిపితే జవాన్ల బట్టలు, గట్లనే పోలీసులను కలిపితే పోలీసుల బట్టలు, చేనేతలను కలిపితే చేనేత బట్టలు వేసుకుంటాడు. ఇంకా ఏ రాష్ట్రం పోతే గా పద్ధతి ప్రకారం తీరొక్క డ్రెస్లు ఎత్తాడు. ప్రధాని మోడీ సారు ఎన్ని డ్రెస్లు వేసినా జవాన్ డ్రెస్లనే సూపర్ ఉంటాడబ్బా. ప్రధాని మోడీ సార్ ముచ్చట గిట్లుంటే రాష్ట్రపతి మేడంని గిప్పటిదాకా మనం జవాన్ డ్రెస్ల చూడలేదు కదా. ఇప్పుడు మీకు చూపిస్తా పాన్రి. రాష్ట్రపతి మేడము జవాన్ డ్రెస్ వేసి జవాన్ తీర జగ్గుమంటున్నదిలే. మొదలు చూడంగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం అంటే ఒక్కరు గుర్తుపట్టలే. గా తీర్ల జవాన్లలో కలిసిపోయింది. మళ్ళా గిట్లా జవాన్ డ్రెస్సు ఏసుడే కాదు, జవాన్లు నడిపే యుద్ధ విమానంలో ప్రయాణం చేసింది. అగో చూడుండ్రి, యుద్ధానికి సిద్ధం అన్నట్లు మేడం ఎట్లా ఆకాశంలో చక్కర్లు కొడుతున్నదో. ఎన్నడులేంది రాష్ట్రపతి మేడం జవాన్ డ్రెస్ ఏసుడు ఏంది, అయినా గిప్పుడు జెండా వందరం లేదు కదా, గిప్పుడు యుద్ధ విమానం ఎందుకు ఎక్కిందబ్బా అని ఆలోచన చేస్తున్నారులే. ఇక అసలు సంగతి ఏందంటే గీ యుద్ధ విమానం నడుపుతున్న శివంగి అక్క మొన్న శివంగి లెక్కనే యుద్ధ విమానంలా పాకిస్తాన్ పోయి ఆపరేషన్ సింధూరు ఫుల్ సక్సెస్ చేసింది. మళ్ళా గప్పుడు గా పాకిస్తాన్ దేశపోళ్ళు యుద్ధంలో ఒక విమానం గూల్చినాం, శివంగిని బందీ చేసినామని గొప్పలు చెప్పుకున్నది గా దేశం. చల్ గా దేశపోలు చేసిందంట బోగస్ ప్రచారం అని. గిట్లా శివంగి యుద్ధ విమానం ఎక్కి మన దేశం మొదటి మహిళా పైలట్ క్షేమంగా మనతానే ఉన్నదని అందరికీ ఎరక చేసింది రాష్ట్రపతి మేడం. రాష్ట్రపతి మేడం యుద్ధ విమాన ప్రయాణం వెనుక గింత పెద్ద కథ ఉన్నది. మళ్ళా ఇప్పుడు గీ వార్త సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో షాయ్ అమ్మేటోళ్ళు షాయ్ అమ్ముతలేరు, పువ్వులు అమ్మేటోళ్ళు పువ్వులు అమ్ముతలేరు, పండ్లు అమ్మేటోళ్ళు పండ్లు అమ్ముతలేరు, దోశలేసేటోళ్ళు దోశలెత్తలేరు. గిట్లా ఎవ్వరు ఏ దంద ఎత్తలేరు. అగో గిదెక్కడిచ్చేంత్రం, ఎలక్షన్లల్లా పూట ఇంత దందాలు బంధు పెట్టిండ్రా అని అనుకుంటున్నారు కదా. లే, అసలోళ్ళు దందాలు బండు పెట్టిర్రు, లీడర్లు గా దందాలు నడిపిస్తున్నారు. ఎల్లిగాడు ఏట్ల పోతే నాకేంది, మల్లిగాడు మంటల పోతే నాకేంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో షాయి పెడతాం, దోశలేస్తాం, ఏమేం దందాలున్నాయో గవన్నీ చేస్తామని చెప్పి మంత్రులు లీడర్లు ముందుకొస్తున్నారు. మా పని మేము చేసుకుంటాం, మీరెందుకు సారన్నా, మీకు మేము లేమా అని చెప్పి గీలే కూరగాయలు అమ్ముతున్నారు, గీలే షాయిలు పెడుతున్నారు, గీలే దోశలు ఎత్తున్నారు. లీడర్ల దందా ముద్దుగానే ఉన్నది కానీ గాల నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. చూసిండ్రు కదా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రి పూనం సారు దోశలేస్తుంటే హుస్నాబాద్లో రైతులు వరద నీళ్ళల్లా పంటను ఎట్లా తీస్తున్నదో. చూసిరు కదా, ఆడనేమో మంత్రి మురుస్తున్నాడు, పాపం ఈడనేమో రైతులు ఏడుస్తున్నారు. ఒక్క మాచర్ తక్కువ ఉంటే జర దండం పెడతాం, కిలాన్ని తీసుకొని జర పెట్టుకోనరు అంటే వాళ్ళు పెట్టుకోలేరు. 2 నెలలు మేము వచ్చి మా అల్లుడు చచ్చిపోయిండు, మేము అటు ఇటు తిరుగుతున్నాం బంచను. మాకు ఒక ఇలా తీసుకున్న 2 నెలల నుంచి వడ్లు ఇక్కడనే పోసి పెట్టిరా? 2 నెలల నుంచి మార్కెట్లు ఉన్నాయి? మార్కెట్లోనే ఉన్నాయి కానీ మా అల్లుడు చచ్చిపోయిండు. 18 మార్చర్ వచ్చింది. ఒక కిలాన్ని తీసుకొని పెట్టుకోరంటే పెట్టుకోలే. ఇంకొక పాయింట్ రావాలంటే ఏడ పట్టి పెట్టినాం. 18 వచ్చింది, తీసుకోలే. తారావా మీదనే రేకులకి చెట్లు పోసినాయి. 10 ట్రాక్టర్లు ఒక కిత్తులేదు. ఇదేంది గిదే మొత్తం ఊర్లోకి వచ్చింది. 10 ట్రాక్టర్లకు 2,50,000 అనుకు వస్తాయి. ఇప్పుడు ఏం లేదు, ఏమున్నది గీ నీళ్ళలోనే ఉన్నాయి. ఏం రావు, ఏం లేదు. వచ్చింది చూసిపోయింది. ఏం చేయాలి, చచ్చిపోతుంది. నేను ఇంతమంది అయి సత్తా, నాకు ఎందుకు ఏమున్నది, ఏం లేదు. 10 రోజులే మా అల్లుడు చచ్చిపోయి, మా బిడ్డకి 2 ఆడపిల్లలే, నాకేం లేదు. సత్తనే పరిష్కారం అయితే పుట్టాడు, బాకీలు ఉన్నాయి. మేము ఉన్నాయి, లాభం లేదు, మాకు చేత కాకుంటున్నది. రంది పెట్టు. చూసిండ్రు కదా, రైతులదేమో గోస, లీడర్లదేమో జూబ్లీహిల్స్ బాట అన్నట్టే ఉన్నది కదా. గిట్లా ఒక్క మంత్రి కాదుల్లో, నీళ్ళ మంత్రి, దవాఖాన్ల మంత్రి కూడా గిదే బాట పట్టిండ్రు. చెయ్యి పార్టీ లీడర్లది ఇదో ఘోరం అంటే ఏరే లీడర్లది గంతకంటే ఎక్కువ ఘోరం ఉన్నది. ఇటు గులాబీ లీడర్లు, అటు పువ్వు పార్టీ లీడర్లు అందరూ జూబ్లీహిల్స్ బాట పట్టిండ్రు. పాపం రైతులేమో గల నియోజకవర్గంలో ఆగమాగం అవుతున్నారు. గిదంతా చూస్తుంటే రైతులే రాజుల లెక్క అగుపిస్తలేరు. ఇగో తిరుగుతున్నారు కదా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలా, గీ లీడర్లే రాజుల లెక్క కనిపిస్తున్నారు. మళ్ళా ఎద్దు ఏడ్చినా రైతు ఏడ్చినా అస్సలు మంచిది కాదంటారు. కానీ ఏం చేస్తాం, గీ మోంతా తుఫాన్ దిక్కెళ్ళి రైతులకు సీతమ్మన్ని కష్టాలు వచ్చినాయి. నిన్న సీఎం చంద్రాల్ సారు రైతులను ఒక దిక్కు అరుచుకుంటే, గీయాల చిన్న పవన్ కళ్యాణ్ సారు రైతులను ఇంకో దిక్కు అరుచుకున్నాడు. మోంతా తుఫాను సమయంలో కంటికి నిరద లేకుండా 24 గంటలు మీటింగ్ పెట్టి ప్రజలను కంటికి రెప్పలా కాపాడి ఎంబడే రైతుల మంచి చెడ్డ అరుచుకోనికే బయలుదేరిండి గీయాల చిన్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు. పొద్దుగల్లా లేవంగానే చక్కగా అవనిగడ్డ బాట పట్టి గిట్లా చేన్లకు దిగి ఎంత నష్టం అయ్యింది, ఏం సంగతి అని చెప్పి మొత్తం కుల్లం కుల్లా అరుచుకున్నాడు.
మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఇది దివిసీమ సార్. యాక్చువల్లీ ఇఫ్ యూ రికలెక్ట్ 1977లో కూడా మేజర్ సైక్లోన్ ఇదే ఏరియా సార్. యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్. యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్. యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు 80% చెట్లు ఇదే ఏరియా సార్. ఇంకో 3-4 మండల్స్లోనే ఉన్నాయండి. సో దే ఆర్ వెరీ వల్నరబుల్ సార్. రెండోసారి అవుట్ ఫాల్స్ గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది. ఇది సార్ అవుట్ ఫాల్స్ గేట్లు మీరు కూడా అవునవునవునవును అది 38 కోట్లతో గవర్నమెంట్కి వెళ్ళింది. అది అయితే తప్ప 5,000 ఎకరాలు ఇవాళ సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటారు సార్. కాన్సెప్ట్ ఏమంటే సార్ ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్. ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తాది అక్కడ నుంచి కాదు. బట్ ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వీ కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంటూ డ్రైనేజ్ సార్. దాని వల్ల కూడాను ఇనండేషన్ ఎక్కువైపోతుంది సార్. అప్పుడు పంట నష్టం ఎక్కువవుతుంది సార్. అందులో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్. దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది. కోటు వచ్చేస్తా ఉంటుందా? అటెనక సారు నేను కౌలు రైతును అప్పు తెచ్చి పంట పండించిన మోతా తుఫాన్ దిక్కెళ్ళి మొత్తం పంట లాస్ అయిపోయినది. ఇక ఎట్లయినా ఆదుకోవాలంటే గిట్లా హిమ్మతిచ్చిండు పవన్ కళ్యాణ్ సారు. మీరు ఎంత కౌలు చేస్తారు? 5 ఎకరాలు ఉన్నారా? 5.5 పక్కన మీరు పక్కన రైతులే మాకేం ఇవ్వరు. వచ్చినప్పుడు జరిగినప్పుడు ఏమైనా కావాలంటే ఎవరు మాకు ఆధార్ కార్డు మాట్లాడతాం. గౌండ దిగులు అవగాహన ఉంది, మాట్లాడతాం. తప్పనిసరిగా అయ్యా నువ్వు బాగా ఉండాలి, మాకు మేలు జరగాలి. మీ పేరు ఏమన్నారు? గోవాడు నాగేశ్వరం. మీ పేరు? గిట్లా రైతుల బాధలను అరుచుకున్నాక అధికారులను అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అటెనక పంట నష్టపోయిన రైతులందరికీ సాయం చేస్తామని భరోసానిచ్చిండు పెద్దన్న లెక్క. కలెక్టర్ దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాలని 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయత్ రివ్యూ చేయించాను. పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ, దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు అంటే రాష్ట్రం మొత్తం యాజ్ ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే రైతులకు సల్లటి ముచ్చట చెప్పినాక ఆనలకు పాడైన రోడ్లు బ్రిడ్జులు కడతామని అవాజ్ ఇచ్చిండు. ముఖ్యంగా ఎదురుమండి, గొల్లమంద, నాగాయలంక మండలంలోది ప్రత్యేకించి అక్కడ ఈ కోతకు గురైపోయింది. మనం ఏం చేయాలంటే దానికి రోడ్డుకి 13.8 కోట్లతోటి నిన్నే టెండర్స్ కూడా పూర్తి చేసాం. 10,000 మందికి దీనివల్ల లబ్ధి ఉంటుంది. అలా 5 లంక గ్రామాలు, జింకపాళెం, గొల్లమంద, బ్రహ్మయ్య గారి మూల, ఎదురుమండి, ఎందుకంటే వీటికి చాలా సహాయపడుతుంది. ఇవన్నీ ఒకప్పుడు వర్షం వస్తే కట్ అయిపోతాయి ఇప్పుడు దాకా. ఇప్పుడు త్వరలోనే దీనికి బ్రిడ్జ్ చేయడం వల్ల పరిష్కారం. ఇన్నరు కదా, పాడైపోయిన రోడ్లు బ్రిడ్జులు మొత్తం కడతామని హిమ్మతియ్యబట్టే గీ కష్టకాలంలో చిన్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు వచ్చినందుకు రైతులు పబ్లిక్ మస్తు ఖుషి అవుతున్నారు ఆంధ్రలా. ఈ పొద్దురేపు చదువుకునే పోరలు, నౌకరి చేసే అన్నలు ఫోన్లల్లో మూతిపెట్టి సర్కార్ ఏం చేస్తుందో, సర్కార్ ఏం హామీలు ఇస్తుందో మర్చిపోతున్నారు. కానీ ఒక అవ్వ చెయ్యిపాటి మంత్రిని ఏవినా పెంచిన పైసలు ఏవి ఉట్టి హామీలే ఇస్తారా, అమలు చెయ్యరా అని భయపడకుండా భలే అడిగిందుల్లా. తెలంగాణ ఉద్యమ సమయంలో మా నీళ్ళేవి, మా నిధులేవి, మా ఉద్యోగాలేవని చెప్పి ఏ లీడర్ కనిపిస్తే గా లీడర్ను మస్తు అడిగేది, మస్తు కడిగేది. ఇక తెలంగాణ వచ్చినాక ఎవరు బిజీలో గాలే ఉన్నారు. ఇక చిన్న పోరలు, పెద్ద పోరలు ఫోన్లలో ఒకటే మూతి పెడుతున్నారు. ఇక ప్రశ్నించుడు మొత్తం చచ్చిపోయింది. మరి గిసోటి సమయంలో ఒక అవ్వ చెయ్యిపాటి లీడర్ను మస్తు అరుచుకున్నది. మళ్ళా ఏమంటున్నదో ఈనుండ్రి.
కాదు పైసలు ఇస్తాను 4,000 ఇచ్చిండు నాకు ఇన్నే ఓర్కలేదు చాలా నేను 2 చెట్లు అడిగినా నాకు అంతే మట్టుకుంటు కావాలి కరెక్ట్ నేను ఏం అడగలేదు నేను ఇవ్వాలంటే రేపు వచ్చేదాన్ని నా పిల్లలు మీరు కాదు నాన్న ఇవ్వాలి ఇద్దరు పెట్టాను నేను కాదంటలేను నాన్న ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓట్లు గెలిచినాక రాదు వాగ్దానం చెయ్యి కాంగ్రెస్ పార్టీ రెండవది రేషన్ కార్డు ఇచ్చిన అగో ఇన్నరు కదా మీరు ఇస్తానన్న పింఛన్ ఎక్కడ వాయా సారు మాకు కరెంటు బిల్లు బగ్గు వస్తున్నది అని అడగబట్టి అవ్వ అడిగింది కూడా నిజమే. మళ్ళా ఎలక్షన్ల ముంగట 4,000 పింఛన్ ఇస్తామని చెప్పి చెయ్యి పార్టీ హామీ ఇచ్చింది. గెలిచి 2 ఏళ్ళు అవుతున్నా ఇంకా పింఛనే ఇత్తలేదు. మరి నా పింఛన్ ఎక్కడ పోతుంది ఏం సంగతి అని చెప్పి గీ తీర్లు అడుచుకున్నది. అవ్వ దెబ్బకు మంత్రి జూపాలి సార్కు నోరే రాలేదుల్లా ఏం మాట్లాడాలో సమజ్గాక గీ తీర్ల బుజ్జగించిండు అవ్వను. గ్యాస్ సిలిండరు కాంగ్రెస్ ఇప్పటి వరకు 500 ఉంటే ఏక పైసా తక్కువ కాదు. సబ్సిడీ ఖాతాలు జమ చేస్తాం. జమ కాకపోయి ఉంటే దానికి ఇప్పుడు ఇల్లు తిరిగి అవి రాసుకొని వాటిని జమ చేస్తున్నాం. ఇక్కడ ఎవరో పట్టించుకొని చేయకపోయింది. ఇప్పుడు అందుకనే అది చేసి ఏర్పాటు చేస్తాం. దీంతో పాటుగా గ్రామాలలో వ్యవసాయం ఉండింటాయి. గతంలో 20,000 కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది. 200 కరెంటు ఫ్రీ, 200 కరెంటు ఈ రోజు కరెంటు కట్టాలనుకోకుండా 200 కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. డబుల్ బెడ్ ఇందిరమ్మ ఇల్లు నేను ఒక ముచ్చట అడుగుతా సార్ కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది మళ్ళీ 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ. 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే. మహాభారతం తెలియదా? మహాభారతం విన్నారా? అవును మా సగం విని సగం వదిలేస్తే అర్థం మారిపోతుంది. అశ్వత్థామ అదాన్ని గట్టిగా మాట్లాడి ముందు చిన్నగా చనిపోయింది ఏనుగు ఏమంటాడు అట్లా ఇలా కొందరు నాయకులు సగం మాట్లాడి సగం వదిలేస్తుంటే మీరు అదే నిజం అనుకుంటారు. వాట్సాప్లో పెడుతున్నారు, సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా చూస్తారు. ఇలా చూసి నిజమే అనుకుంటున్నారు. మంత్రి జూపాలి సారు ఎంత నచ్చ చెప్పినా కానీ అవ్వ అస్సలు తగ్గేదేలే అని చెప్పింది. ఓట్లప్పుడు వస్తారు, హామీలు ఇస్తారు, పోతారు. అటెనక హామీలు అన్ని గట్టి మీద పెడతారు. ఇక గిట్లనే ఉంటుంది రాజకీయం అని మొత్తం కుల్ల చెప్పింది ఉన్న ముచ్చట అవ్వ. ఇప్పుడు అవ్వ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదుల్లో అవ్వను అందరూ మస్తు శబాష్ అంటున్నారు మళ్ళా. గియాల మీకోసం కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేయండి ఫటాఫట్. అరే హెలికాప్టర్ ఎక్కి గీ దొర ఎవరో మంచిగా ముఖం కడుక్కుంటున్నాడు. ఆగో ముఖం కడుక్కొని ఉణుసుడు కూడా గానే ఉణుస్తున్నాడు కదా అయ్యా. గినకు హెలికాప్టర్ డబ్బా కార్ లెక్క అనిపించిందా ఏంది? అగో చూసిరు కదా మనం బండి మీద ఇష్టం వచ్చినట్టు ఎట్లా చేస్తామో బీహార్ తేజస్వి యాదవ్ సార్ కూడా హెలికాప్టర్ ఎక్కి గట్లనే చేస్తున్నాడు. ఇది ఆయన ఆటో అనుకున్నాడో ఏమో గాని గిట్లా హెలికాప్టర్లోనే ముఖం కడుక్కొని హెలికాప్టర్ కిందనే ఉంచి హెలికాప్టర్ పక్కకే బాటిల్ వాడేస్తున్నాడు. చూసిండ్రు కదా గివుల్లా ఇయాల్టి కడక్ ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ రేపు గిదే యాళ్ళకి గీనే కలుద్దామా? మరి నేను పోయొద్దునా, మరి ఉంటా, మరి నమస్తే.